నమస్తే. నేను మీ డాక్టర్ ఏ సతీష్ మాట్లాడుతున్నాను. సో, మనం రెగ్యులర్‌గా అకాడమిక్స్‌కి సంబంధించి, ఎగ్జామ్‌కి సంబంధించి, కాంపిటేటివ్ ఎగ్జామ్‌కి సంబంధించి, అబ్రాడ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్‌కి సంబంధించి అన్నీ మాట్లాడుతూ ఉంటాం. బట్ ఒక ఇంట్రెస్టింగ్‌గా సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, కోచింగ్ సెంటర్‌కి సంబంధించి కొన్ని రూల్స్‌ని డిసైడ్ చేసి, ఒక జీవో కింద చేసింది. ఇది చాలా చాలా అవసరం అండి ఇది మన ప్రస్తుతం ఉన్న సొసైటీ. అన్ని చోట్ల కూడా కోచింగ్ సెంటర్స్ ఇష్టారాజ్యంగా అసలు సరైన అప్రూవల్స్ లేకుండా, సరైనటువంటి ఫాల్స్ ర్యాంకులు పబ్లిష్ చేసుకొని, ఫాల్స్ ప్రామిసులు చేసి లక్షలు లక్షలు తీసుకుని పిల్లలకు సరిగా చదువు చెప్పకుండా రోడ్డు మీద వదిలేస్తున్నారు. ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి ట్రెండ్. ప్యూర్ కమర్షియల్ అంతే. ఎవడైతే కోచింగ్ సెంటర్లో చదువుతున్నారో, ఎవరైతే ఏదైతే ట్రైనింగ్ ఇస్తున్నారో వాళ్ళెవడో వాళ్ళ పిల్లలను కూడా చదివించుకోరు అక్కడ. ఇదంతా ప్యూర్ కమర్షియల్గా. జనాలు ఆల్మోస్ట్ ఇండియాలో మనకి లిటరసీ తక్కువ కాబట్టి, పెద్ద నాలెడ్జ్ ఉన్న పేరెంట్స్ ఉండరు కాబట్టి, నాలెడ్జ్ ఉన్నా కూడా చదువుకున్నవాడు ఉద్యోగం చేసేవాడు కూడా పెద్ద నాలెడ్జ్ ఉండదు, ఎడ్యుకేషన్ మీద అంత అవగాహన ఉండదు. అప్పట్లో అయితే చదువుకుని వచ్చేసి ఉంటారు, అయిపోయి ఉంటుంది అంతే. అందరికీ నాలెడ్జ్ ఉండదు. ఇప్పుడు నన్ను అడిగితే వేరే దాని గురించి అడిగితే రియల్ ఎస్టేట్ గురించో లేకపోతే ఇంకో దాని గురించి అడిగితే నేను అలాగే చెప్పలేను. చదువుకున్నంత మాత్రాన చెప్పాలని రూల్ ఏం లేదు. అలాగే చాలామందికి తెలియదు. వీళ్ళు వెళ్ళి అదే బిల్డింగ్లు చూసో లేదా ఆడేదో 4 కవర్లు చెప్పాడన్న ప్రిన్సిపాల్, లేదా అది చేశాడనో ఇది చేశాడని చెప్పేసి జాయిన్ చేసి కోచింగ్ సెంటర్లో పిల్లల జీవితాల్ని చాలా విపరీతంగా తల్లిదండ్రులే నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. తెలియకుండా జరుగుతున్నటువంటి తప్పు అండి. స్టూడెంట్స్కి పాపం తెలియదు కాబట్టి చిన్నపిల్లలు కాబట్టి మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో తల్లిదండ్రుల మాట హానర్ చేస్తారు కాబట్టి, అఫ్కోర్స్ మేజర్ డెసిషన్స్ కాబట్టి అందరూ హానర్ చేయడం లేదు కానీ, బట్ ఇన్ జనరల్గా సెంట్రల్ గవర్నమెంట్ కోచింగ్ సెంటర్స్ ఎవరైతే రన్ చేస్తారో అన్ని రకాల కోచింగ్స్, అది ఐఐటియా, జేఈయా, సివిల్ సర్వీసా, గ్రూప్ 1, గ్రూప్ 2, బ్యాంక్ ఉద్యోగమా, ఇంకోటా కాదండి. ఎన్నో వేల కోట్లు, దగ్గర మీకు 25,000 నుంచి 30,000 కోట్ల వ్యాపారం జరుగుతున్నటువంటి కోచింగ్ సెంటర్స్లో ఒక గ్రూప్ 1 ఎగ్జామ్ పడితేనే 3,000 కోట్లు వ్యాపారం చేశారు. అర్థంగా దోచేశారు. ఒక్కడికి ర్యాంక్ రాదు. ఇంట్లో కూర్చున్నాడు, నాలాంటి కూర్చొని చదువుకుంటే ఆడికి వస్తుంది ర్యాంక్ అంతే. ఈ ఎమోషనే చాలు పెట్టుబడి. మీ వీక్నెస్సే ఆడికి పెట్టుబడి అంతే. దాన్ని చేసి ఒక్కొక్కడు 20 బ్రాంచ్లు, 30 బ్రాంచ్లు, 40 బ్రాంచ్లు పెట్టి విపరీతంగా డబ్బులు దోచేస్తున్నారు. దానికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్కి చాలా ప్రెజర్ ఉంది. నేను కూడా కొంతమంది వ్యక్తులను కలిసినప్పుడు పర్సనల్గా కూడా నేను చెప్పడం జరిగింది, లేదు ఈ రూల్స్ మీరు చేయాలి. బట్ డెఫినెట్గా జీవో వచ్చింది. జీవోని ఇంప్లిమెంట్ చేస్తారా అంటే చేయకపోవచ్చు, బట్ అట్లీస్ట్ ఒక భయం ఉంటుంది కాబట్టి ఇప్పుడు లీగల్ వ్యాలిడిటీ వచ్చింది. ఇన్ని రోజులకి కష్టపడితే ఒక 30 రూల్స్ ఇచ్చే, 1 కాదు 2 కాదు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, మీకు నేను చెప్తాను. సో ఎలాంటి రూల్స్ ఇచ్చినాయి అంటేనండి, ఇవి జనరల్గా ఈ యొక్క 16 ఏళ్ల లోపు ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఎవరిని కూడా మీరు కోచింగ్లో జాయిన్ చేసుకోకూడదు. రూల్ నెంబర్ 1. అట్లాగే ఇది ఏదైతే మీకు కోచింగ్ చెప్తారో మ్యాక్సిమం 5 అవర్స్ మాత్రమే కోచింగ్ చెప్పాలి. అది ఏ కోచింగ్ అయినప్పటికీ కూడా 5 గంటలకు మించి కోచింగ్ చెప్పడానికి కుదరదు. అలాగే కోచింగ్ ఎర్లీ అవర్స్లో స్టార్టింగ్ పెట్టకూడదు. 6 గంటలకి 7 గంటలకి కోచింగ్ స్టార్ట్ చేయకూడదు, ఎర్లీ అవర్స్లో పెట్టకూడదు. అది అంటే ఇవన్నీ ఎందుకు పెట్టారు అంటేనంటే, సూసైడ్స్ని తగ్గించాలని కొంత, స్కూల్స్లో ఫెసిలిటీస్ పెంచాలని కొంత, బోధనా విధానం ఏదైతే ఉందో మెరుగుపడాలి అనే ఉద్దేశంతో కొంత ట్రాన్స్పరెన్సీ ఉండాలని కొంత, ఫీజెస్ ఎక్కువ కలెక్ట్ చేసి ఇబ్బంది పడుతున్నారు, లేదా ఫాల్స్ ప్రామిసులు చేస్తున్నారు, ఇవన్నిటిని కూడా కొంత తగ్గిస్తాం అని చెప్పేసి మార్కెట్లో పర్టికులర్ హైదరాబాదు, కోట లాంటి ఏరియాస్లో వేల కోట్ల వ్యాపారం జరుగుతుంది. జనరల్గా సివిల్ సర్వీస్ అను 500 ఉద్యోగాల గురించి మీకు 10,000 కోట్ల వ్యాపారం చేస్తున్నారు. చిత్రం ఏంటంటే ఈ కోచింగ్ సెంటర్లోకి వెళ్ళిన వాళ్ళు ఎవరికి ర్యాంకులు కూడా రావు. ఎక్కడ పడితే అక్కడ మీకు విజయవాడ బందర్ రోడ్లో అడుక్కోటి ఉంటుంది, ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్ ఒకటి ఉంటుంది, ఎవరికి ర్యాంకులు రావు. ఆ చెప్పినోడికి ర్యాంక్ రాలేదు, ఆ కోచింగ్ సెంటర్కి ర్యాంక్ ఉండదు, ఆడు కొడుకుని అందులో ఏడు, ఈ జాయిన్ అయినోడికి దేనికి పనికిరాడు. అయినప్పటికీ కూడా వాళ్ళు అలాగే చేస్తారు అంతే. ఎందుకంటే అది మీ వీక్నెస్. మీ వీక్నెస్ పరాకాష్ఠలో ఉంటుంది, పేరెంట్స్ వీక్నెస్ ఇంకా మామూలుగా ఉండదు, పరాకాష్ఠ అంతే. ఆ ఆశే మిమ్మల్ని మొత్తం ముంచి గోతిలో పెట్టేస్తుంది. అది పక్కన పెట్టండి. ఇంకా మనం ఎంత తక్కువ మాట్లాడితే అది బెటర్. ఒక్కొక్క స్క్వేర్ మీటర్కి ఒక స్టూడెంటే ఉండాలి. ఒక స్క్వేర్ మీటర్కి అంటే మీరు ఎంత ఏరియా అయితే ఎన్ని వందల మంది విద్యార్థులు ఉంటారో, ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు వెళ్ళి అడగండి. సరిగ్గా లేకపోతే మీరు అడుగుతారని, క్వశ్చన్ చేస్తారని చెప్పి నేను మీకు చెప్తున్నాను. వినీసి మామూలుగా కాము కూర్చోవడం పెద్దగా ఉపయోగం ఉండదు. ఒక స్క్వేర్ మీటర్కి ఒక స్టూడెంట్ ఉండాలి. ఎంత ఏరియా ఉంది దాని ప్రకారం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. వాటర్ చాలా పోర్టబుల్గా మంచి ఆర్ఓ ట్రీటెడ్ వాటర్ పెట్టాలి స్టూడెంట్స్ అందరికీ కూడా. సీసీటీవీ ఫుటేజ్ కంపల్సరీ ఉండి తీరాలి. అట్లాగే కంప్లైంట్ బాక్స్ ఉండి తీరాలి. ఆ కంప్లైంట్ బాక్స్ గవర్నమెంట్ వాడు వచ్చి తీసుకెళ్తారు. అట్లాగే ఎవరికైతే క్లాసెస్ సరిగ్గా అర్థం కావడం లేదో రెమిడియల్ క్లాసెస్ పెట్టాలి, సపోర్ట్ క్లాసెస్ పెట్టాలి, మస్ట్ అన్న పదాన్ని వాడారు వీళ్ళు ఇప్పుడు ఇచ్చినటువంటి జీవీలో. సో ఎవరికైతే ఎందుకంటే ముందు రకరకాల ప్రామిసులు చేస్తారు కాబట్టి, లేకపోతే ఇది మస్ట్ కాబట్టి మీరు అది క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. అలాగే వీక్లీ ఏదైతే ఆఫ్ ఉంటుందో స్టూడెంట్స్కి కానీ టీచర్స్కి కానీ కంపల్సరీ హాలిడే ఇచ్చి తీరాలి. అట్లాగే హాలిడేస్ అయిపోయిన వెంటనే ఎగ్జామ్స్ పెట్టకూడదు, ప్రెజర్ ఎక్కువై సూసైడ్స్ అవుతున్నాయి కాబట్టి హాలిడేస్ వెంటనే సండే అయిపోతే మండే ఎగ్జామ్ పెట్టడం కానీ, లేదా
పొంగల్ హాలిడేస్ లేదా ఇంకోటి హాలిడేస్ అని ఎగ్జామ్స్ పెట్టకూడదని క్లియర్గా పెట్టారు. ఫెస్టివల్స్కి హాలిడేస్ ఇచ్చి తీరాలి అని క్లియర్గా చెప్పడం జరిగింది. అట్లాగే ఏదైతే మీకు ఫ్యాకల్టీ డిస్ప్యూట్స్ కానీ లేకపోతే అదే ఫ్యాకల్టీ ఏదైతే ఉంటాయి డిస్ప్యూట్స్ కదా, ఫ్యాకల్టీ టైం టేబుల్స్ కానీ లెక్చర్స్ టైం టేబుల్స్ కానీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చాలా క్లియర్గా నోటీస్ బోర్డులో పెట్టాలి, మస్ట్ అన్న పదాన్ని వాడారు. అలాగే ప్రతి ఫ్యాకల్టీ మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ ఉండి తీరాలి. అది స్కూల్ అవనివ్వండి, కాలేజ్ అవనివ్వండి, కోచింగ్ సెంటర్ అవనివ్వండి. అలాగే ర్యాంక్ వస్తుంది. 40 మంది నీట్ జాయిన్ చేస్తే 30 మందికి సీట్లు వస్తాయి, 20 మందికి సీట్లు వస్తాయి, పర్సనల్గా కేర్ తీసుకుంటాం అని చెప్పి నీట్ కోచింగ్ సెంటర్లో చిన్న కోచింగ్ సెంటర్లో జేఈ ర్యాంకర్స్ సివిల్ సర్వీస్ వాళ్ళు మోసం చేస్తున్నారు. అలాంటివి చెయ్యకూడదు అని చాలా క్లియర్గా చెప్పాడు. చేస్తే కంప్లైంట్ ఇవ్వచ్చు ఇప్పుడు. అట్లాగే వెబ్సైట్ ఒకటి కంపల్సరీ ప్రతి కోచింగ్ సెంటర్కి ఉండాలి. వెబ్సైట్లో టీచర్ పేర్లు, వాళ్ళ క్వాలిఫికేషన్స్, ఫెసిలిటీసు, మొత్తం స్కూల్లో ఉన్న ఫెసిలిటీసు, వాళ్ళ ఇంతకుముందు ప్రీవియస్గా ఉన్నటువంటి మొత్తం ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెంట్గా వెబ్సైట్లో పెట్టి తీరాలి. కోచింగ్ సెంటర్ వివరాలు మొత్తం ఎవ్రీథింగ్, ఫీజెస్, రిఫండ్ పాలసీ ఎవ్రీథింగ్ పెట్టి తీరాలి. అట్లాగే ర్యాంక్స్, మోసపూరితమైనటువంటి ర్యాంక్స్ ఏవైతే ఉంటారో ఒక ర్యాంక్నే 10 మంది పబ్లిష్ చేయడం, లేకపోతే నా దగ్గరికి వచ్చి ఎవడో గైడెన్స్ నేను ఒక గంట సేపు మాట్లాడితే వాడికి నాకు ఐపీఎస్ చేసేసానని చెప్పడం, ఇవన్నీ విపరీతంగా ఉన్నాయి. అసలు విజయవాడ లాంటి ఏరియాల్లో, వైజాగ్ లాంటి ఏరియాల్లో అయితే ఇక పరాకాస్త ఒక్కడికి ర్యాంక్ రాదు. మీరు ఎన్ని మాట్లాడినా అక్కడ ఒక్క ర్యాంక్ కూడా వచ్చి ఉండదు. వచ్చిన వాళ్ళందరూ వేరే వాళ్ళు. ఆడెవడ పిట్స్పిరానీలోనో లేకపోతే ఐఐటి ముంబైలోనో లేకపోతే ఐఐటి ఎయిమ్స్ ఢిల్లీలోనో, నల్సార్లోనో లేకపోతే ఇంకో చోట ఇంట్లోనో కూర్చుని, లేకపోతే ఎవడో పక్కన ఎవడో మాలాటు ఉండి ఆన్లైన్లో కూర్చొని చదువుకుంటూ వచ్చేస్తారు ర్యాంకులు. ఇదంతా స్క్రాప్ మిగిలిపోయి ఎందుకు ఏ ఎగ్జామ్ రానోడు, ఏ ర్యాంకు రానోడు, దేనికి పరికరానోడు వల వేసి పట్టుకొచ్చి పుచ్చబడతారు. యాక్చువల్గా వచ్చిన వాళ్ళందరూ మ్యాక్సిమం ఇన్స్టిట్యూట్లో ఉండే వాళ్ళు స్టూడెంట్స్ కూడా స్క్రాపే. వాళ్ళకే ఇలాంటి వీక్నెస్ అడుగుతారు. బాగా టాప్ స్టూడెంట్ ఎవడైతే ఉంటాడో, మంచి ర్యాంకర్ ఎవరైతే ఉంటాడో ఆడిని ట్రాప్ చేయలేము. ఎందుకంటే ఆడి కాన్ఫిడెన్సే ఆడికి పెట్టుబడి. వీళ్ళకి వీక్నెస్గా ఉంటారు, కాన్ఫిడెన్స్ ఉండదు. పోస్ట్ పోన్ చేసుకోవడం గురించి ఇవాళ రాలేదు రేపు వస్తుందో ర్యాంకు, 2030 ఎగ్జామ్ రాస్తాం, అయితే ఇప్పుడు నా 8th క్లాస్లో జాయిన్ చేస్తే ఐఐటి ర్యాంక్ వస్తుంది. ఇలాంటి విధానం ఏదైతే ఉంటుందో 1-2 సార్లు దయచేసి చెక్ చేసి ఉండమ్మా. లేకపోతే కోచింగ్ చేయండి కనీసం. మోసపూరిత ర్యాంక్స్ పబ్లిష్ చేయకూడదని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ఏదైతే ఉన్నాయో, ఎంత సైట్ ఉండాలి, ఎన్ని బిల్డింగ్లు ఉండాలి, ప్రిన్సిపల్ రూమ్ ఎంత ఉండాలి, ఫ్యాకల్టీ రూమ్ ఎంత ఉండాలి, క్లాస్ సైజ్ ఎంత ఉండాలి, అవన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఫైర్ సేఫ్టీస్ మెజర్స్ తీసుకుంటున్నారు. ఇవన్నీ కూడా పాటించి తీరాలి అని క్లియర్గా చెప్పడం జరిగింది. మస్ట్ బి. ఒకవేళ ఏదైనా కోచింగ్ సెంటర్స్కి పర్మిషన్స్ రాకపోతే అడ్మిషన్స్ ముందు ఇవ్వచ్చు. ఇప్పుడు కూడా రూల్ విత్ ఇన్ ద 3 monthsలో కానీ మీకు పర్మిషన్ రాకపోతే ఆటోమేటిక్గా రద్దు చేయాలి అడ్మిషన్స్. అన్ని అమౌంట్ అంది వెనక్కి ఇవ్వాలి. గుర్తింపు కూడా రద్దు అవుతుంది. ₹1,00,000 ఫైన్ వేస్తారు. అట్లాగే ఏదైతే మీకు ఒక కోచింగ్ సెంటర్ ఉందో దానికి బ్రాంచెస్ 2-3 పెడుతున్నారు. బ్రాంచెస్ రిజిస్ట్రేషన్ ఉండట్లేదు. మెయిన్ క్యాంపస్ రిజిస్ట్రేషన్ పెడుతున్నారు, మిగతా బ్రాంచెస్ రిజిస్ట్రేషన్ ఉండట్లేదు. ఆ బ్రాంచెస్ కూడా రిజిస్ట్రేషన్ ఉంటే తప్ప అక్కడ క్లాసెస్ రన్ చేయకూడదు. అక్కడ కూడా స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. అట్లాగే ప్రతి కోచింగ్ సెంటర్లో కూడా సైకలాజికల్ ప్రెజర్స్ ఎక్కువైపోతున్నాయి కాబట్టి కౌన్సిలింగ్స్ మస్ట్. వాళ్ళు రిక్రూట్ చేసి వాళ్ళ టైమింగ్స్ని ఏ టైంలో అవైలబుల్గా ఉంటారో, పేరెంట్స్ ఎప్పుడు రావచ్చు, స్టూడెంట్స్ ఎప్పుడు రావచ్చు, వీక్లీ ఒక స్పెసిఫిక్ ఒక డే కేటాయించి వెబ్సైట్లోను, నోటీస్ బోర్డులోను పేరెంట్స్కి కూడా ఇన్ఫార్మ్ చేయాలని క్లియర్గా చెప్పడం జరిగింది. అట్లాగే న్యూ ఎడ్యుకేషన్ పాలసీకి కూడా దగ్గరగా దాన్ని ఎలా చేయాలనే ఉద్దేశంతో డెఫినెట్గా కొంచెం ప్రెజర్ని కూడా తగ్గించాలని దీన్ని కూడా వాళ్ళు చేయడం జరిగింది. అది అట్లాగే జనరల్గా ఎవరైతే ర్యాంక్స్ కోచింగ్ సెంటర్ వాళ్ళు పబ్లిష్ చేసుకుంటారో, కోచింగ్ సెంటర్ వాళ్ళు ర్యాంక్స్ పబ్లిష్ చేయడానికి హక్కు లేదు. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓన్లీ జూనియర్ కాలేజీ వాళ్ళు, డిగ్రీ కాలేజీ వాళ్ళు మాత్రమే ర్యాంక్స్ పబ్లిష్ చేసుకోవాలి. కోచింగ్ సెంటర్ వాళ్ళకి పబ్లిష్ చేసుకునే హక్కు లేదని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సో కోచింగ్ సెంటర్ వాళ్ళు కానీ ర్యాంక్స్ పబ్లిష్ చేసుకుంటే ఇది ఇల్లీగల్. జూనియర్ కాలేజీ వాళ్ళు మాత్రం పబ్లిష్ చేసుకోవచ్చు, వాళ్ళ దగ్గర 11th 12th చదివిన స్టూడెంట్. అంతే తప్ప వేరే వాళ్ళు పబ్లిష్ చేయడం లేదని ఇలా క్లియర్గా చెప్పాడు. ఇప్పుడు ఏం చేస్తారంటే కొత్తగా 4-5 జూనియర్ కాలేజీ పర్మిషన్లు తీసేసుకుని అక్కడ పబ్లిష్ చేసేస్తారు. అక్కడ రన్ చేయరు క్లాసులు, వేరే చోట రన్ చేస్తారు. మనం చేసేది ఏం లేదు ఇంకంతే. ప్రతిదానికి దారులు ఉంటాయి కదా, ఏదో నెగిటివ్ దారి దొరుకుతుంది అంటే వాళ్ళకి ఇబ్బంది ఉండదు. అట్లాగే స్టూడెంట్ జనరల్గా ఎవరైనా విత్డ్రా అయితే విత్ ఇన్ ద 10 daysలో విత్డ్రా అయితే ఫుల్ పేమెంట్ వెనక్కి ఇవ్వాలి అడ్మిషన్ వద్దు అనుకుంటే. తర్వాత విత్డ్రా అయితే ప్రో రేటా బేసిస్ మీద ఎన్ని రోజులు అటెండ్ అయ్యాడో చూసి, టోటల్గా ఉన్నటువంటి ఫీజు ఎంతో చూసి ప్రో రేటా బేసిస్ మీద వెనక్కి టీసీ కానీ మార్క్ షీట్స్ కానీ డబ్బులు కానీ వెనక్కి ఇవ్వాలి ప్రో రేటా బేసిస్ మీదని చాలా క్లియర్గా చెప్పడం, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. విత్ ఇన్ 10 days అయితే మొత్తం 100% ఇవ్వాలి. అట్లాగే ప్రతి కోచింగ్ సెంటర్ వాళ్ళు కూడా రికగ్నైజ్డ్ ఎప్పుడు అని రాస్తున్నారు, అది రికగ్నైజ్డ్ ఎప్పుడు అన్న పదాన్ని మీరు వాడకూడదు. ఓన్లీ రిజిస్టర్డ్ అనే పదాన్ని వాడాలి. రిజిస్టర్డ్ అన్న పదాన్ని తప్పుగా వాడి వాళ్ళు ఏం చేస్తున్నారంటే పదాన్ని తప్పుగా వాడి ఆ విధంగా చేస్తున్నారు. అది ఓన్లీ
రిజిస్టర్డ్ అండ్ ఎప్పుడు మాత్రమే చేయాలి. అలాగే కోచింగ్స్ కూడా కోచింగ్స్ ఏదైతే ఉన్నాయో స్టడీ అవర్స్లో కోచింగ్ చెప్పకూడదని క్లియర్గా చెప్పడం జరిగింది. అట్లాగే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఏదైతే మీకు ఉంటాయో కాలేజెస్లో ఏవైతే ఉంటాయో క్లాస్కి ఎంతమంది ఉంటారనేది క్లియర్గా డిస్ప్లే చేయాలని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. కౌన్సిలింగ్స్ ఆల్టర్నేటివ్ కోర్సెస్ గురించి చెప్పమని చెప్తున్నారు. క్లాస్ 9th 10th 11th 12th స్టూడెంట్స్కి ఓన్లీ జేఈ నీట్ ఐఐటి అని ప్రెజర్ చేయకుండా ఆల్టర్నేటివ్గా అసలు కౌన్సిలింగ్ వచ్చి తెలిసిన ఎవడున్నాడు కాలేజీలోను. అసలు నా దగ్గరికి వచ్చి కౌన్సిలింగ్లో మోస్ట్ పెద్ద పెద్ద కార్పొరేట్ కళాశాలల డీన్లు ప్రిన్సిపల్ నా దగ్గరికి వస్తూ ఉంటారు కౌన్సిలింగ్. సరే మా అబ్బాయిని ఏం చేయాలండి, వాళ్ళకి ఆల్టర్నేటివ్ కోర్సుల మీద అవగాహన ఉండదు, ఆల్టర్నేటివ్ కాలేజీల మీద అవగాహన ఉండదు, బెస్ట్ కాలేజీల మీద అవగాహన ఉండదు, వేరే కంట్రీస్ గురించి అసలు మాట్లాడలేరు. సో ఆల్టర్నేటివ్ కెరియర్ కౌన్సిలింగ్ అనేది విదేశాల్లో ఉన్నట్టుగా 100% కౌన్సిలింగ్ చేసి తీరాలి. టు రెడ్యూస్ ద స్ట్రెస్. అక్కడికి ఆల్టర్నేటివ్ ఉంది అని చెప్పి ఆ వైపు కానీ మళ్లించకపోతే ఇబ్బంది పడతారు. అంతే తప్ప మా దగ్గర ఈ ఫ్యాకల్టీ ఉన్నారు కాబట్టి ఇదే చెప్తానని చెప్పేసి మోసం చేస్తున్నారు. ఇది చేయాలని చెప్తున్నారు. అలాగే యాన్యువల్ రిపోర్ట్ గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలి. ప్రతి సంవత్సరం కూడా ఎంతమంది స్టూడెంట్స్ వచ్చారు, ఎంత డబ్బులు వచ్చినాయి, ఎంత ట్యాక్స్ కట్టాము, ఎన్ని క్లాస్ రూమ్లు ఉన్నాయి, ఎంతమందికి ఎలా వచ్చినాయి ఏంటంటే యాన్యువల్ రిపోర్ట్ గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలి. ఎవ్రీ ఇయర్ కూడా చెప్పడం జరిగింది. అట్లా క్యాంపస్ను మధ్యలో షిఫ్ట్ చేయడానికి కుదరదు. ఇలాంటి రూల్స్ దగ్గర 30 వరకు మీకు చెప్పాను నేను. ఇలాంటివి చూడాలి. ఒకవేళ ఏదైనా ఫస్ట్ వార్నింగ్ అయితే 25,000 రూపాయలు, మళ్ళీ తప్పితే ₹1,00,000 ఫైన్, మూడోసారి కూడా ఫాలో అవ్వకపోతే మొత్తం క్యాన్సిలేషన్. ఇలా 3 రకాలుగా వీళ్ళ పెనాల్టీని కూడా ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే కోచింగ్ సెంటర్స్ ఏవైతే మీకు ఉన్నాయో సివిల్ సర్వీసు గ్రూప్ 1 గ్రూప్ 2 లేదా బ్యాంక్ ఉద్యోగాలు, ఇంటర్మీడియట్స్, జేఈ ఫౌండేషన్లు, లేకపోతే నీట్, ఇలాంటివి ఏవైతే మీకు వేల కోట్ల వ్యాపారం జరిగి ఓన్లీ 100 మంది మాత్రమే మీకు బెనిఫిట్ అవుతున్నటువంటి ఈ తరుణంలో ఈ మోసాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ముందుకు వచ్చింది. దీన్ని మనం అప్రిషియేట్ చేద్దాం. బట్ దీనికి కూడా లూప్ హోల్స్ ఉంటాయి, దీన్ని కూడా మిస్యూజ్ చేస్తారు, దీన్ని కూడా సరిగ్గా వాడకుండా వేరే ఆల్టర్నేటివ్గా చేస్తారు. కానీ బట్ అట్లీస్ట్ కోచింగ్ చేయడం మొదలు పెడితే మనం అట్లీస్ట్ ఏదో ఒక రోజుని డెఫినెట్గా పబ్లిక్లో కూడా మార్పు వస్తుంది. కాబట్టి కొంత ఇంకా మంచి జరగాలని మనస్ఫూర్తిగా మనం ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.